నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూన్ మాసం 2026 గాను రెండవ పక్షానికి మరి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ గోచార ఫలితాలు దేని మీద ఆధారపడతాయంటే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఉంటాయి. మరి ఈ రెండవ పక్షంలో గ్రహాలు ఎలా ఉన్నాయని చూసినట్టయితే మనకి వృషభ రాశిలో కుజుడు, తర్వాత మిథునంలో రవి, బుధ వీరిద్దరు ఉంటాడు. తర్వాత కర్కాటకంలో గురు, తర్వాత శుక్రుడు కూడా వస్తాడు. తర్వాత సింహరాశిలో కేతువు, తర్వాత మీనరాశిలో శని, తర్వాత కుంభరాశిలో రాహు. ఈ గ్రహస్థితితో మనకు ఈ చివరి పక్షం అయినటువంటి జూన్ మాసానికి చివరి పక్షం రెండవ పక్షంలో గ్రహస్థితి ఎలా ఉందో మరి ఒక్కొక్క రాశికి చూద్దాం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే 2వ తారీఖు నుండి మనకు గురువు వచ్చినప్పుడు వల్ల గురుబలం బాగా ఉంటుంది. గురుబలం చక్కగా ఉంది అంటే ఇంకా మిగతా గ్రహాల వల్ల వచ్చేటువంటి అనేక కష్టాలన్నీ అయితే పోతున్నాయనే చెప్పొచ్చు. అయితే నెలంతా కూడా రవి కానీ శని కానీ ఇవన్నీ కూడా ఏది రవి, శని, రాహు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా కొంచెం ప్రతికూల సంచారం లాగానే ఉంటుంది, ప్రతికూలంగా ఉంటారు. దీంతో తర్వాత 19వ తారీఖున మారేటువంటి కుజుడి సంచారం కూడా అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మొదటి వారం ఇక్కడ బాగుంటుంది, మొదటి పక్షం బాగుంటుంది, రెండో పక్షం బాగోదు అనే కుజుడి వల్ల. ఇలా మొత్తానికి మాత్రం ఇవి కొంచెం ప్రతికూలమైనటువంటి ఉంటాయి. కాబట్టి ఎక్కడెక్కడ నష్టం వస్తుంది, ఎక్కడెక్కడ ఇబ్బందులు కలుగుతాయంటే ముఖ్యంగా ఉద్యోగం, మరి రవి అన్నారు కదా, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి స్థితిలో కాస్త పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ, ఉద్యోగం చేస్తున్న స్థానంలో మన పై అధికారులతో కానీ, కింద ఉన్నటువంటి సబార్డినేట్స్తో కానీ సమన్వయంగా ఉండాలి. లేదంటే ఉన్నటువంటి స్థానానికి కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటిది ఉంటుంది. చిన్న తరహా రకమైనటువంటి ఏదైనా పరిశ్రమలు అలాంటివి ఉంటే కొంత అనుకూలతనే ఉంటుంది. ఇక ఆరోగ్యము పరిస్థితి మీద కాస్త శ్రద్ధ పెట్టాలి. ఇదేలే చిన్నదే కదా అని అనుకోకూడదు. అట్లాగా ఆర్థిక వ్యవస్థ మీద కూడా కాస్త మనం అంటే వచ్చినటువంటి డబ్బులు ఏదైతే మనకు నెల పొడవునా సంపాదించుకున్నటువంటి డబ్బులు ఉంటాయో వాటిని ఖర్చు పెట్టుకునేటప్పుడు ఇదే కదా, ఈ చిన్నదే కదా, పిల్లలు అడుగుతున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా దాన్ని జాగ్రత్తగా ఉంటే మనకు రాబోయే ఖర్చులకు అనుకూలించే విధంగా ఉంటాయి. కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం కొన్నిసార్లు ఏం చేస్తుంటాం అంటే చాలా హనుమంతులను అనుకుంటామో ఏమో, ఏదైనా మనకు శక్తికి మించినటువంటి పనిని కూడా చేపడుతుంటాం. అలాంటి పనులు మాత్రం ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. మనకు చేతనైనటువంటి పనులనే చేయాల్సిన చోట కూడా ఒప్పుకోవాలి. మనకు చేత కానటువంటిది, మనకు మించినటువంటిది అయినటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం మన మీద పెట్టుకోకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరితో అయినా పోటీ పడ్డం, వాళ్ళేనా చేసేది నేను కూడా చేస్తాను అనేటువంటి వాళ్ళు కొన్నిసార్లు ఉంటుంటారు. అలాంటి పోటీతత్వం అయితే అస్సలు పెట్టుకోకూడదండి. ఇక దీనివల్ల ఏమవుతుందంటే పోటీతత్వం వల్ల శత్రుత్వం పెంచుకున్న వాళ్ళం అవుతాం, లేకపోతే ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఉన్నది కొంచెం అయితే మనం ఇంతకు ముందు దాచుకున్నటువంటి డబ్బులు అవి ఉంటాయి. ఏదో పక్కనోడు కాస్త స్టైల్గా ఇల్లు కట్టాడని మనం ఏదో మనం రెనోవేషన్ చేయిద్దామని ఉన్న పైసలు, దాచుకున్న పైసలన్నీ దీనికి ఖర్చు పెట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. అంటే మనం పక్క వాళ్ళని చూసి ఏదో అంటారు చూడండి, పూలిని చూసి నక్క వాత పెట్టుకుందని, అలాంటి పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. ఆర్థిక వ్యవస్థను కాస్త నిలువ ఉంచుకునే విధంగానే చూడండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వృత్తి వ్యాపారాలలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు మిగతా విషయాల్లో మాత్రం గురువు యొక్క బలం చాలా ఉంటుంది. కాబట్టి ఒక మంచి చింతనే చేయగలుగుతారు. మనకుండేటువంటి మర్యాద మనకు ఉంటుంది. మనం ఒక మంచి ఆలోచన అయితే చేయగలిగేటువంటి స్థితిలోనే ఉంటాం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే తప్పకుండా ఏ కీడు రాకుండా ఉంటుంది. ఇక్కడ మనం కేవలం మన ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక స్థితిని రెండింటినీ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మిగతావన్నీ తప్పకుండా మనం బ్యారేజీ వేసుకోగలుగుతాం. ఇంకా ఏదైనా చిన్నగా ఇబ్బందులు అట్లా అనిపించినప్పుడు కూడా ఏమి ఇబ్బంది పడకుండా చెప్పబోయేటువంటి రెమెడీస్ని మీరు ఫాలో అయినట్టయితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగానే మనం మార్చుకోవచ్చు. ఎప్పుడు కూడా గ్రహ సంచారం, గోచారం అనేటువంటివి మనం చూస్తున్నాం అంటే ఇబ్బంది ఉన్నది అంటే భయపెట్టడం కోసం కాదు. ఈ భయాన్ని తొలగించి మనం ఎంతో కొంత మనం దాని నుండి ఈ భయాలు లేకుండా కాస్త హాయిగా జీవించడం కోసం చేసే ప్రయత్నమే అని గుర్తించాలి. ఇప్పుడు మనం పక్ష ఫలితాలు అయితే చూసాం కదా. పక్ష ఫలితాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే సరే, ఎప్పుడు ఏ మాసంలో అయినా కొంచెమే కదా తేడా ఉంది అంటే మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి రాశి యొక్క గమనం ఉంటుంది. అందులో దీర్ఘకాలంగా చెలించేటువంటి రాశులు కొన్ని.
ఇప్పుడు శని ఉన్నాడు అనుకో, ఒక రోజులో మారిపోడు, కొన్ని నెలలు అందులోనే ఉంటారు కాబట్టి ఆ ఫలితం అలాగే కనిపిస్తూ ఉంటుంది, కొంచెం కొంచెం మార్పు. అలాగే రాహు కానీ కేతు కానీ 18 నెలలు అయితే కానీ మార్పు రాదు. అలాగే గురువు ఉన్నాడంటే సంవత్సర కాలం అందులోనే ఉంటాడు. ఇలా ఒక్కొక్క రాశికి ఒక ఉంటుంది. కేవలం నెలలో రవి, బుధుడు, శుక్రుడు, లేదా 45 రోజులకు మారేటువంటి కుజుడు, వీళ్ళు ఈ కొంచెం మార్పు వల్లనే మనకు ఉండేటువంటి మార్పు కనబడుతుంది. మరి మొదటి పక్షానికి రెండవ పక్షానికి తేడా ఏంటి అంటే, మనం అవునన్నా కాదన్నా రవి మొదటి పక్షంలో ఒక చోట అంటే 15 రోజులకు ఒకసారి నెలకు మారుతున్న 15వ తారీఖు మార్పు జరుగుతుంది కాబట్టి మొదటి 15 రోజులు ఒకవైపు ఒకలాగా, రెండవ 15 రోజులు ఒకలాగా కనిపిస్తుంది. ఆ రవి మారినటువంటి వల్ల రవి యొక్క ఏదైతే రవి ఇచ్చేటువంటి కారకత్వాల వల్ల మనకి మార్పు అనేటువంటిది, ఆ చిన్న మార్పు కానీ పెద్ద మార్పు కానీ కనబడుతూ ఉంటుందన్నమాట. రవి ఉన్న స్థానాన్ని బట్టి, రవి చెందేటువంటి మార్పులు బట్టి, అలాగే బుధుడు చెందేసేటువంటి వాటిలో ఈ ఆలోచన శక్తి ఎలా ఉంటుంది ఏంటి అని మనం చెప్తాం. ఇలా చూస్తూనే మనం చెప్పుకునేటువంటిదే ఈ గ్రహస్థితి. మరి ఇలా చెప్పుకున్నప్పుడు మరి అలా చెప్పినా కూడా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బాగా అనిపించింది, కొన్ని చోట్ల నాకు ఎగ్జాక్ట్గా అనిపించలేదు అంటాం. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యోజన శక్తి తక్కువ ఉంది, ఆలోచన విధానం తక్కువ ఉంది. ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి మనకు మంచిగా అవుతుంది. గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కానీ మీకు అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆయన ఆలోచించే విధానం లేదు. గురువు ఉచ్చంలో ఉన్నాడు, మీకు అనుకూలమైన గ్రహం కాబట్టి మంచి మేధాశక్తి, మంచి ఆలోచన విధానం ఉంటుంది అని చెప్తాం. అంటే దీన్ని చెప్పేటప్పుడు అలా చెప్పడం వల్ల ఓహో నాకు ఇప్పుడు గురుగ్రహం సరిగ్గా అనుకూలంగా లేదు కాబట్టి నేను యోచించేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, పెద్దలతో ఉండేటప్పుడు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ముందు జాగ్రత్త చర్యగా మనం చేయాల్సిన పనుల గురించి చెప్పేటువంటిది. దానివల్ల ఏవైతే నష్టాలు జరగవలసి ఉన్నవో ఆ నష్టాలు రాకుండా చూసుకోవడం కోసమే మనం ఈ పక్షఫలాలైనా మాసఫలాలైనా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా కాదు లేదు అంటే మనం తప్పనిసరిగా మన జన్మజాతకం, మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను ముఖ్యంగా చూసుకుని వాటి ప్రకారంగా మనం ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మీకు నచ్చినా మెచ్చినా లేదైనా మీకు తెలిసినటువంటి మరి జ్యోతిష్యుల దగ్గర చూయించుకుని అలా చేసుకున్నప్పుడు దాని యొక్క ఫలితం శుభంగా ఉంటుంది. అలా కాదు అన్నప్పుడు నెల పక్షాలు చూసుకున్నప్పుడు కొంతవరకు అయితే అనుకూలించే పరిస్థితి ఉంటాయి. వాటితో పాటు చెప్పబోయేటువంటి రెమెడీస్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అది చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఇవి అందరికీ అన్నీ సరిగ్గా ఇలాగే జరుగుతాయని చెప్పలేం. కానీ ఇందులో మనకు ఏ గ్రహాల యొక్క అనుకూలత తగ్గి ఉందో ఆ గ్రహాలను మనం సానుకూలం చేసుకోవడం కోసం ఏం చేయాలి, అనుగ్రహం పొందడం కోసం ఏం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నటువంటి నవగ్రహాలు అందరికీ అనుకూలించేవిగా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఎలాంటి గ్రహం అయినా తప్పనిసరిగా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే తప్పనిసరిగా దాన ధర్మాలు చేయడం, ధార్మిక స్థితిలో ఉండడం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటివి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క మార్పు జరిగింది కర్కాటక రాశిలోకి. ఇది బాగుంటుంది. అయినప్పటికీ మరి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో ఉన్నంతలో గురువు అందరికీ అన్ని వేళలా శుభుడా అంటే గురువు అంటేనే శుభగ్రహం. ఎన్నో రకాలైనటువంటి పాపాలని కూడా తగ్గించేటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం గురువు. అయినప్పటికీ కొన్నిసార్లు కొంతమందికి అది అనుకూలించదు. అంటే అనుకూలించినప్పుడు ఏం చేయాలి అంటే చెడైతే చేయదు, కానీ మనం గ్రహం యొక్క ప్రార్థన చేయడం కానీ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏమేం చేయాలి. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటిది ఏంటి అంటే ఈ గురు మార్పు నుండి మనం పొందాల్సినటువంటి లాభం ఎలా అంటే మన యొక్క గురువులు, ఆచార్యులు లేదా గురువు స్థితిలో ఉన్నటువంటి వారు, గురుతుల్యులైనటువంటి వారు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం కావలసినటువంటి సహాయం చేయడం, లేకపోతే వాళ్ళని అమర్యాద పాలు చేయకుండా ఉండడం, లేకపోతే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వీటితో పాటు మనకు వీలైనప్పుడు సమయం దొరికినప్పుడైనా సరే లేదా సమయాన్ని కల్పించుకుని అయినా సరే గురు దేవాలయాలు అంటే మనం రాఘవేంద్ర స్వామి కానీ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం కానీ అంటే గురు సంబంధితమైనటువంటి స్తోత్రాలని చదువుకోవడం, అలాంటి దేవాలయాలకి వెళ్ళడం, గురుతుల్యుల్ని మనం వాళ్ళకి ఒక మర్యాద మనన ఇవ్వడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక వీటితో పాటు తప్పనిసరిగా ఏ గ్రహము ఒక గ్రహం అనుకూలం, మరో గ్రహం అననుకూలం ఉంటుంది కాబట్టి మీకు వీలును బట్టి తప్పనిసరిగా సర్వదేవతా నిలయమైనటువంటి గోశాలకు వెళ్ళండి. ఎందుకంటే గోమాత అక్కడ అన్ని దేవతలు ఆ తల్లిలో ఉంటాయి కాబట్టి గోశాలకు వెళ్ళండి. వీలుని బట్టి తోచినంత
గోగ్రాస్ అన్ని ఇచ్చినట్టయితే మనకున్నటువంటి చిన్న కష్టమైన పెద్ద కష్టమైన అననుకూలంగా ఉన్నటువంటి స్థితిగతులైనా తప్పనిసరిగా మనకు పెద్ద నష్టాన్ని తేకుండా సామాన్యంగానైనా ఉంటాయి అన్నది మనం ఆ జాగ్రత్తను పాటించడం కోసం చేయవలసినటువంటిది. ఏది ఏమైనా సరే మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల దాన ధర్మాల వల్ల మనం సుఖంగా ఉంటాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అటువైపు దాన ధర్మాలు లేక ధార్మిక స్థితిలో ఉండడం అనేది చేస్తూనే ముందుకు వెళ్తూ